హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండల తీవ్రత అయితే కొనసాగడం జరిగింది. అలాగే మధ్యాహ్నం సమయంలో ఎక్కువ ప్రాంతాల్లో వాతావరణం మారే ఛాన్స్ ఉంది. అలాగే మధ్యాహ్నం నుంచి వర్షాల జోరు నిన్న ఏ విధంగా అయితే నమోదయ్యో ఆ విధంగా ఎక్కువ ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం ఉంది. ఒకసారి జిల్లాల వారీగా క్లియర్ కట్గా చూద్దాం. ముఖ్యంగా నిన్నట్లాగే ఈరోజు కూడా గుంటూరు, బాపట్ల, పల్నాడు, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల చిరుజల్లులు ఉండే అవకాశం ఉంది. 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా చూసే అవకాశం ఉంది. ముఖ్యంగా విజయవాడకి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో భారీ వర్షం అయితే పడే అవకాశం అయితే ఉంది. ఇక ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా అక్కడక్కడ కొన్ని వర్షాలను చెదురుమదురుగా చూసే అవకాశం ఉంది. ఇక ముఖ్యంగా రాత్రి సమయంలో, సాయంత్రం సమయంలో నిన్న ఏ విధంగా అయితే ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో వర్షాలు నమోదయ్యాయో ఈ రోజు కూడా ఆ విధంగానే కొన్ని ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, సత్యసాయి, చిత్తూరు, తిరుపతితో పాటుగా కడప, అనంతపురం జిల్లా, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు సాయంత్రం రాత్రి సమయంలో నమోదయ్యే అవకాశం ఉంది. మధ్యాహ్నం మధ్యాంధ్ర, అలాగే సాయంకాలం దక్షిణాంధ్ర, రాత్రి సమయంలో రాయలసీమలో వర్షాలు ఎక్కువ ప్రాంతాల్లో చూసే అవకాశం ఉంది. ఇది ఓవరాల్గా ఏపీ యొక్క అప్డేట్. ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా వాతావరణం మారే అవకాశం ఉంది. హైదరాబాద్కి దగ్గరలో ఉన్న పలు ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్లో కూడా చాలా ప్రాంతాల్లో వర్షాలు చూసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇటు నాగూల్ కానీ, అలాగే ముఖ్యంగా ఇటు ఉప్పల్ పరిసర ప్రాంతాలు, అలాగే ఆదిపట్ల, అలాగే గచ్చిబౌలి, ఈ ప్రాంతాల్లో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు చూసే అవకాశం ఉంది. హైదరాబాద్ ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా సాయంత్రం 2 గంటల నుంచి 6 గంటల మధ్యలో వర్షం అయితే చూసే అవకాశం అయితే ఎక్కువ ప్రాంతాల్లో ఉంది. ఇక మిగిలిన విషయానికి వస్తే ముఖ్యంగా ఖమ్మం కానీ, కొత్తగూడెం కానీ, వీటితో పాటుగా ముఖ్యంగా మునుగు జిల్లా, ఈ జిల్లాల్లో భారీ వర్షం అయితే అక్కడక్కడ చూసే అవకాశం ఉంది. అలాగే నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి, జనగాం, మహబూబాబాద్లో కూడా సాయంత్రం రాత్రి సమయంలో అక్కడక్కడ కొన్ని చోట్ల మాత్రమే వర్షాలు చూసే అవకాశం ఉంది. మరొక పక్కన పడమర తెలంగాణ జిల్లాలు ముఖ్యంగా ఇటు నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ, గద్వాల్, నారాయణపేట, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్ జిల్లా, ఈ జిల్లాలో అక్కడక్కడ కొన్ని చోట్ల మాత్రమే, కొన్ని గ్రామాల్లో పడిన చోట కొంచెం విస్తారమైన వర్షాలు చూసే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా ఇటు తూర్పు తెలంగాణ జిల్లాలు అంటే వరంగల్ కానీ, హన్మకొండ, అలాగే మేడ్చల్ కానీ, అలాగే వీటితో పాటుగా కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేటలో కూడా అక్కడక్కడ కొన్ని వర్షాలను అయితే చూసే అవకాశం ఉంది. ఓవరాల్గా మాత్రం ఒక్కసారిగా వాతావరణం మారి సాయంత్రం రాత్రి సమయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో నిన్న ఏ విధంగా అయితే వర్షాలు నమోదయ్యాయో ఈ రోజు కూడా అదే విధంగా ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ అండి.